తన మూడవ సినిమా నుంచే హీరోగా నటశేఖర కృష్ణ విజయ యాత్ర మొదలైంది. 1965లో తేనె మనసులు చిత్రంతో హీరోగా ఆయన కెరీర్ మొదలైంది. 1966లో 2, 1967లో 7, 1968లో 11 చిత్రాల్లో నటించారు. అగ్ర కథానాయకుడు నటరత్న ఎన్టీఆర్ 1968లో 11 సినిమాల్లో నటిస్తే, వర్ధమాన నటుడు కృష్ణ నటించిన సినిమాల సంఖ్య కూడా అంతే కావడం గమనార్హం. ఆ తర్వాత 1969లో 15 చిత్రాల్లో ఆయన నటించడం విశేషం. తేనె మనసుల చిత్రం చూసి కృష్ణ ఆర్టిస్టుగా పనికిరాడు అనుకున్న వారికి ఆయన ఎదుగుదల నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. ఆ విమర్శలను సవాలుగా స్వీకరించి పట్టుదలతో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసి అనుకున్నది సాధించారు నటశేఖర కృష్ణ. ఇంత బిజీ షెడ్యూల్లో ఒక సినిమా కోసం ఆయన 2 పాత్రలు చేయాల్సి వచ్చింది. కృష్ణ ద్విపాత్రాభినయానికి శ్రీకారం చుట్టిన ఆ సినిమా పేరు టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ సినిమాతోనే వైవి రావు అనే కొత్త నిర్మాత చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు కేఎస్ఆర్ దాస్తో హీరో కృష్ణ కలిసి పనిచేసిన చిత్రం టక్కరి దొంగ చక్కని చుక్క. అలా మొదలై ఇక అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 32 సినిమాలు వచ్చాయి. టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రంలో మొదట నటించనని కృష్ణ చెప్పేశారు. కాల్ షీట్లు లేవు, వేరే హీరోని పెట్టుకోండి అని ఆయన చెప్పిన నిర్మాత వైవి రావు వదిలిపెట్టలేదు. ఎలాగైనా వీలు చేసుకొని మీరు నటించాల్సిందే అని అభ్యర్థించారు. దాంతో చేసేది లేక రాత్రి 10 గంటల నుంచి తెల్లారి 2 గంటల వరకు ఈ సినిమా కోసం పనిచేశారు కృష్ణ. టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రం కోసం ఇలా ఎక్కువగా రాత్రిళ్ళు పనిచేసిన కృష్ణ సాంగ్స్ కోసం మాత్రం అతి కష్టం మీద పగలు కూడా పనిచేశారు. ఈ సినిమాలో ఒకే పోలికలు కలిగిన గజదొంగ శ్యాముగా, విద్యావంతుడైన నిరుద్యోగి గోపిగా హీరో కృష్ణ నటించారు. విజయ నిర్మల కథానాయిక. హీరో కృష్ణ వాణిశ్రీ జంటగా నటించిన ఆస్తులు అంతస్తులు చిత్రం 1969 మే 15న విడుదలైంది. ఆ మర్నాడు మే 16న టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రం రిలీజ్ అయింది. ఒక్కరోజు తేడాతో ఈ 2 చిత్రాలు విడుదలైనా 2 విభిన్న కథాంశాలు కావడం ప్రేక్షకులు 2 సినిమాలను ఆదరించారు. ఆ సమయంలో ఆంధ్రదేశం తుఫానుతో తడిసి ముద్దవుతుంది. మే నెలలో కురిసిన ఆ భారీ వర్షాల కారణంగా జనం తడుస్తూనే థియేటర్స్కు వెళ్లారు.